రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పల్లె ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. సిద్ధవటం మండలంలోని కడపాయపల్లె గ్రామంలో బుధవారం టీడీపీ సీనియర్ నేత పాలకొండయ్య మాట్లాడుతూ 80 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో సీసీ రోడ్ల పనులు నిర్మించడం మా ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గత 5 ఏళ్ల పాలనలో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కడపాయపల్లె గ్రామస్తులు పాలకొండయ్య గారు, అలాగే వెంకటరమణ అన్న గారు, ఇట్లా మాకు ఎస్సీ కాలనీకి పోయేదానికి దారి చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షాలు వచ్చినప్పుడు అవి పోలేకపోతున్నాము. పొలాలంతా ఉన్నాయి. దాదాపు చాలా వరకు ఈ రోడ్డు మాకు ఉపయోగకరంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఇట్లే ఉందని చెప్పి అడగడం జరిగింది. ఈ విషయం ఎలటూరు శ్రీనివాసరాజు గారితో మాట్లాడితే ఆయన మా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రోడ్డు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డుకి ఫండ్స్ అవి తీసుకొచ్చి ఈ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. విజయవంతంగా పూర్తి కూడా ఇంకొక వారం లోపల పూర్తి అయిపోయి ఈ రోడ్డు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతూ ఉంది. కడపాయపల్లె గ్రామము, కడపాయపల్లె పంచాయతీ. దాదాపు ఇక్కడ కడపాయపల్లె పంచాయతీ గ్రామంలో మంగళవాళ్ళపల్లె, కడపాయపల్లె హరిజనవాడ, కడపాయపల్లె, లింగంపల్లె, దాదాపు 2000 జనాభా గల ఈ 2 పంచాయతీల జనము ఈ కుమ్మరుగుంత రోడ్డు పోయేదానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మాకు 60 లక్షలు గ్రాండ్ శాంక్షన్ అయింది. మాకు చాలా సంతోషపడుతున్నాము. ఈ దారిన పోవాలంటే 2 గ్రామ ప్రజలు ఏదైనా రైతులు పొలాల కాడికి పోవాలన్నా, ఏదన్నా కానీ చేల కాడికి పోవాలన్నా కానీ, ఎనుములు కానీ, జీవాలు కానీ మేము తోబోలు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా సంతోషపడుతున్నాము. కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కు, లోకేష్ బాబు గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. గత వైసీపీ పాలనలో ఒక్కరోజు కూడా ఒక రోడ్డు వేసిన దాఖలు లేవు. ఈ ప్రభుత్వంలో ఇంత గ్రాండ్ మా పంచాయతీకి వచ్చిందంటే మేము ఎంతో సంతోషపడతాను. మేము మా 2 గ్రామ ప్రజలు కూడా ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం కూటమి ప్రభుత్వానికి. అంతే నేను పాల్గొన్నాను. అంతే.